సార్ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాట్లాడినారో ఈ విజయ్ జోసెఫ్ గారు కూడా అదే మాటలు మాట్లాడారు, వేరే ఏం మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, జడ శ్రీనివాస గారు మాట్లాడుతూ పంది కోస్తే 3 ఊర్లకు సరిపోతుంది అని చెప్పి మాట్లాడినాడు అని చెప్పని మీరు అంటున్నారు. జడ శ్రీనివాస గారిని ఏం మాట్లాడాడో ఈ ట్రిబుల్ ఈ 420 తెలుసా? లిల్లీ పుట్టికి కోట్ వేస్తే ఎట్టుంటుందో ఆ విధంగా ఉంటుందండి. 420 కేసులు 420 కొడితే జగన్ పేరు సార్. 420 కొడితే జగన్ సార్. మీరు సాక్ష్యాధారాలు లేకుండా చెప్పకండి, నేను సాక్ష్యాధారాలతో చెప్తున్నా. 420 కేసు తమిళనాడులో RRR పైన 420 కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదు. 420 కేసు RRR పైన తమిళనాడులో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తెలుగుదేశం వాళ్ళు పాడినటువంటి పాటలు, మాడినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సార్. బండారు సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి రోజా గారిని ఏ విధంగా నువ్వు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశావు, నీ కథ నాకు తెలుసు అని చెప్పి ఏ విధంగా మాట్లాడాడో మీరు ఎందుకు కూడా రోజా కూడా అన్నారు కదా. ఉండండి సార్, నేను మాట్లాడండి సార్. అది చెప్పారు సార్ వాళ్ళు. చెప్పండి ప్లీజ్. కాదు సార్, చెప్పండి సార్, మీరు మాట్లాడండి. ఒక మాట సార్, మీరు అభియోగం వేస్తానంటే కాదు, రోజా గారి మీకు ఉన్న గౌరవం మీకు వేరే మహిళల మీద లేదా అడుగుతారు ఎవరైనా? అడగండి సార్, నేను మాట్లాడిన తర్వాత మీరే మాట్లాడండి. క్వశ్చన్ ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజల, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కార్యకర్తలు అడుగుతున్నా సార్. సార్ మీరు మాట్లాడండి. మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమేనా, ఎదుటోళ్ళగా వర్తించవా? గతంలో ఎందుకు మీరు బూతులు మాట్లాడారు? బూతులు మాట్లాడిన వాళ్ళందరూ మంత్రులు ఎలా అయ్యారు? మీరు మాట్లాడండి. అదే నేను చెప్తాను. మాట్లాడండి. ఇప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా అని అడిగాడు జగన్ని. ఒక ముఖ్యమంత్రి 3 సార్లు ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడతాడు. అదే లోకేష్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి బ్రిటన్ పోయాడు, ఎందుకు పోయాడు, ముండల డాష్ అని అడిగాడు. ఎంత మాట అది? అదే బోసుడైకి అయినటువంటి మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సాక్షాత్తు ముఖ్యమంత్రిని బోసుడైకి అయిన మాట అన్నారు. రోజాని బండారు సత్యనారాయణ ఏమన్నాడు? ఇది బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నావు, నీకు అసలు వింగితం లేదు, నువ్వు ఏ రాజ్యంలో పుడుకున్నావు అని మహిళకు అనేటువంటి ఒక నీతి నిజాయితీ లేకుండా మాట్లాడారు. ఇదే బండారు సత్యనారాయణని పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడావు, మీ వెనకాల నేనుంటానని చెప్పి అప్రిషియేట్ చేశాడు పవన్ కళ్యాణ్. అప్రిషియేట్ చేశారు. ఉండండి సార్, మాట్లాడండి.